మనం స్నాప్‌చాట్‌లో తీసుకున్న ఫోటోస్‌ని మొబైల్‌లోని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలనేదే ఈ వీడియో. సో, ఇక టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్‌లో ఉన్న స్నాప్‌చాట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ స్నాప్‌చాట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పిక్చర్స్ తీసే ఆప్షన్ పక్కనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి నేను చూపెట్టిన దాని మీద. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్‌లో తీసిన స్నాప్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు తీసిన పిక్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో, ఇందులో మీరు ఏదైతే మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఒక పిక్చర్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఇక్కడ వెతుకుతున్నాను. ఓకే. ఒక పిక్చర్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెండ్ టు అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఈ సెండ్ టు అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అని ఇక్కడ రకరకాల ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా! ఇక్కడ పక్కకు స్క్రాల్ చేయండి. అలా స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది డౌన్లోడ్ ఆప్షన్. సో, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో, ఈ స్నాప్ వచ్చేసరికి మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మొబైల్‌లో ఉన్న గ్యాలరీలోకి. ఓకే. సో, ఈ విధంగా మీరు స్నాప్‌చాట్‌లో ఉన్న పిక్చర్స్‌ని, స్నాప్స్‌ని మీ మొబైల్‌లోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.